జగన్నాథ గట్టుకు సంబంధించినంత వరకు మరి యాక్సెసిబిలిటీ ఒక మేజర్ ప్రాబ్లంగా ఉండింది. అంటే ఇక్కడికి రావడానికి రోడ్డు ఫెసిలిటీ చాలా కాలంగా వేధిస్తున్న సమస్య అది. రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటేమో మెట్లదారి, రెండవదేమో వామసముద్రం తడకనపల్లి గ్రామాల నుంచి ఒక కర్నూలు నుంచి 25 కిలోమీటర్ల చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం ఉండింది. సో ఈ రెండే మార్గాలు ఉన్నాయి. వీటిని అధిగమించడానికి పత్రిజీ సేవాదళ ధ్యానమా యజ్ఞానికి మనం రోడ్డు నిర్మించుకుంటున్నాము. కర్నూలు నుంచి 15 కిలోమీటర్స్ దూరం తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ పనుల్ని మనం ఇప్పుడు చూద్దాం. ఆ కొండ మీద నుంచి ఒక ర్యాంప్ లాగా రోడ్డు మనం నిర్మించుకుంటున్నాము. సో ఈ రోడ్డు నిర్మాణం గురించి ఎన్నో సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేస్తూ వచ్చాము. మరి ఈ టిడ్కో బిల్డింగ్స్ ద్వారా మరి ఒక గ్రామ పంచాయతీ రోడ్డుని ఇక్కడి వరకు మరి తీసుకొని వచ్చారు మన వాళ్ళే. ఈ రోడ్డుని మనం ఒక ర్యాంప్ రోడ్డు, మనం ఇక్కడైతే విజువల్స్ చూస్తున్నామో ఈ ర్యాంప్ రోడ్డు నిర్మించుకోవడం ద్వారా మనకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ దూరంలో మనం మన ప్రాంగణానికి చేరుకుంటాం. మనం ఇప్పుడు కనిపిస్తున్నది ఇక్కడ నుంచి ర్యాంప్ వేస్తాము. ఆ కొండ నుంచి ఈ నేల మీదకి మన ప్రాంగణం వైపు రోడ్డు నిర్మిస్తాము. మరి ఒక కాంటూర్ సర్వే, మరి ఇంజనీర్ల పర్యవేక్షణలో మరి ఒక సైంటిఫిక్గా ఈ దారిని రోడ్డుని మనం నిర్మించుకుంటున్నాం. సో ఈ రోడ్డు నిర్మించడానికి అనేసి మనము పంచాయతీరాజు ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్స్ వీళ్ళందరి పర్యవేక్షణలో దాదాపు 4 సార్లు మొత్తం ఈ కొండలంతా కూడా సర్వే చేశాం మేము. ఎక్కడైతే యాక్సెసిబిలిటీ కుదురుతుంది, ఎక్కడైతే తక్కువ ఖర్చులో మరి యాంగిల్ కరెక్ట్గా వస్తుంది అనే ఉద్దేశం కోసం టీం అందరం కలిసి మరి మొత్తం కంప్లీట్గా తిరగడం జరిగింది. 4-5 సార్లు సర్వే చేసిన తర్వాత ఒక పాయింట్ని, ఒక ప్లేస్ని లొకేట్ చేశాము. మనం చూస్తున్నది ఆ ప్లేస్ ఇది. మరి ఒక కాంటూర్ సర్వే సహాయంతో మరి ఆర్కిటెక్ట్స్, పంచాయతీరాజ్ ఇంజనీర్ల వాళ్ళ సజెషన్స్ ప్రకారము దీన్ని మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. ధ్యానమా యజ్ఞానికి ఈ రోడ్డు రెడీ అవుతుంది. మరి ఈ పత్రిజీ సేవాదళ ధ్యానమా యజ్ఞానికి 2 రాష్ట్రాల నలుమూలల నుంచి ఎంతోమంది వాలంటీర్స్ వచ్చి ఇక్కడ మరి ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. చాలామంది మేస్త్రీలు అయినారు, చాలామంది మొక్కలు నాటుతున్నారు, చాలామంది తాపీ చేస్తున్నారు, తాపీ మేస్త్రీ పని చేస్తున్నారు, చాలామంది కన్స్ట్రక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ తర్వాత టాయిలెట్స్ రెడీ చేస్తున్నారు, కొంతమంది ఈ నిర్మాణాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో గ్రౌండ్ అంతా శుభ్రం చేసే టీం ఒకటి చేస్తూ ఉన్నారు. సో గ్రీనరీని మెయింటైన్ చేసే వాళ్ళు కొంతమంది, అన్ని రకరకాల పనులు మరి అన్నిట్లో మరి సేవాదళ అంతా ఇన్వాల్వ్ అయ్యింది పత్రిజీ సేవాదళ ధ్యానమా యజ్ఞానికి జగన్నాథ ఘాట్ మీద. సో మీరందరూ ఈ ధ్యానమా యజ్ఞానికి రావాలని మరొకసారి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. సేవాదళకి పత్రిజీ సేవాదళ ధ్యానమా యజ్ఞానికి, పత్రిజీ సేవాదళ ధ్యానమా యజ్ఞానికి, పత్రిజీకి శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టికి జై, శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టికి జై, శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టికి జై.